హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? మీకు కూడా తలకాయ తినడం ఇష్టమేనా? అదేనండి, తలకాయ కర్రీ తినడం ఇష్టమేనా? ఈరోజు మనం తలకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ తలకాయ ముక్కల్ని మంచిగా వాటర్తో కడుక్కొని పెట్టుకోవాలి. అలా కడుక్కున్న ముక్కలకి కుక్కర్లో వేసుకొని పసుపు, ఆయిల్, సాల్ట్ ఇంకా వాటర్ హాఫ్ వరకు వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే కుక్కర్లో వేసుకుంటే ఈజీగా ముక్కలు ఉడికిపోతాయి, ఎక్కువ టైం తీసుకోదు. అందుకని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ప్రెషర్ వెళ్ళిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసుకొని ముక్కల్ని అండ్ నీరును వేరువేరుగా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఆ వాటర్ని మనం మళ్ళీ కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. వాటర్ని పడేయకుండా వేరే గిన్నెలో వేసి పెట్టుకోవాలి. సో ముందుగా కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, బగారా ఐటమ్స్ వేసుకొని అవి కొద్దిగా వేడైన తర్వాత అందులోనే ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ప్రాసెస్ అంతా అన్నీ నార్మల్ కర్రీస్ లాగే ఉంటుంది. ఒకసారి చేయడం తెలిస్తే రెసిపీ చేయడం చాలా ఈజీ. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులోనే పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించిన ముక్కల్ని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది పచ్చి ధనియాల పొడి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో 1 గరిటె కారం మరియు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే కారం మంచిగా ముక్కలకి పడుతుంది అండ్ మాడిపోకుండా ఉంటుంది కింద అడుగున. కలుపుకున్న తర్వాత మనం సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ని ఈ ముక్కలకి యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర అండ్ గరం మసాలా వేసుకుంటే కర్రీ రెడీ. తలకాయ కర్రీ ఇష్టంగా తినే వాళ్ళకి డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.